నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మన ఈ ఐవీఆర్ టాక్స్ ద్వారా మనము ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి మధ్యప్రాచ్యంలో జరిగేటువంటి ఈ అనిశ్చిత పరిస్థితి గురించి, అటు హమాస్ కానీ లేకపోతే వీళ్ళు అప్పుడు చేసే దాని మీద మనం చాలా ఎపిసోడ్స్ చేసాము. అయితే ఇప్పుడు ముఖ్యంగా వార్ బిట్వీన్ 2 బిగ్ నేషన్స్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్నాళ్ళు ఇజ్రాయెల్, ఆ తర్వాత మరి పక్కన ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి చేసుకున్నాము. వాళ్ళిద్దరికి వదిలిపెట్టేసేస్తుంటే ఒకలాగా ఉండేది. కానీ మీరు చాలా ఎపిసోడ్స్లో చెప్పినట్టు అమెరికా హస్తం లేనిదే ఇజ్రాయెల్ ఇంత దూకుడు చేసి ఉండేది కాదు. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగానే మనకి కనబడుతోంది. మన 2 రోజుల క్రితం అమెరికన్ యుద్ధ విమానాలు డైరెక్ట్గా అణుస్థావరాల మీద విధ్వంసం చేయడం కోసం ఉపయోగించింది చూస్తే అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగిందని మనం తెలుసుకోవచ్చు. ఇది అందరినీ, ప్రపంచంలో ఆల్మోస్ట్ ఆల్ అందరినీ కలవరపరిచినటువంటి విషయం. ఒక పక్కన శాంతి చర్చలు జరిగి యుద్ధాన్ని ఆపు చేయడానికని అనేక దేశాలు కృషి చేస్తుంటే, ట్రంప్ గారు డైరెక్ట్గా నా మాట వింటావా లేదా అనే ఉద్దేశంతో తన అధికారాన్ని ప్రదర్శించడం వలన ఏమవుతుంది, ప్రపంచ శాంతి అనేది ఉండదు. సో ఇది జరిగిన తర్వాత ఇరాన్ అయితే మటుకు చెప్పింది, మేము మామూలుగా ఊరుకము, వీ రిటాలియేట్ వెరీ బ్యాడ్లీ, మీకు మేము లెసన్ చెప్తామని చెప్పేసి ఇరాన్ చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇరానియన్ ప్రీమియర్తో మాట్లాడటము, కొంచెం శాంతికి దోహదం చేసేటట్టు చెప్పినా వాళ్ళు, బట్ ఒకసారి అహం దెబ్బతిన్న తర్వాత ఎవరు వెనక్కి ఉండరు కదా. అట్లాగా మరి చాలా ఒక వరస్ట్ సిచ్యుయేషన్కి వెళ్ళేటట్టు మనకు కనబడుతోంది. సో ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఈ మధ్యప్రాచ్యంలో మటుకు చాలా అనిశ్చితి ఏర్పడి, అది ప్రపంచంలో అనేక దేశాల మీద, వాళ్ళ ఆర్థికాభివృద్ధి మీద కూడా ప్రభావం చూపుతోంది. ఎందుకంటే మీరు ఇదివరకు ఆల్రెడీ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, ఇరాన్ కనుక ఈ హర్ముజ్ జలసంధిని కనుక మూసివేస్తే ఏ దేశాలు, ముఖ్యంగా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఏ ప్రభావం చూపిస్తుంది, ఈ చమురు ధర కూడా $100 ఎగవాకే అవకాశం ఉంటుందని మీరు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. అది ఈరోజు మనకి నిజమైపోయింది. అందులో ముఖ్యంగా భారతదేశం 80% ఆఫ్ ఇట్స్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఇది ముఖ్యంగా భారతదేశమే కాకుండా చైనా, మిగిలిన దేశాలు కూడా, బికాజ్ అది మనకి వారధి, దాన్ని మూసేయడం వలన చాలా ఇండియా ఈ ఆయిల్ ప్రైజ్ని స్టెబిలైజ్ చేయడానికి కానీ అమెరికాతోనూ తర్వాత రష్యాతోనూ ఒప్పుకోవడము, తర్వాత ఇదంతా చేశారంటే ఇటు గల్ఫ్ కంట్రీస్ మీద ఎక్కువ ఆధారపడకుండా తక్కువ ధరకు చేసుకొని కొంచెం ఎకానమీకి బాగుపడేటట్టు చేసుకున్నట్టయితే, ఈ చర్య ఇప్పుడు అది మూసివేయడము అనేది మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ మీద చాలా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మరి మిగిలిన ప్రపంచ దేశాలైనటువంటి రష్యా, చైనా, యూరప్ ఇలాంటివన్నీ వీటిలో ఇన్వాల్వ్ అవ్వాలా లేకపోతే తటస్థంగా ఉండాలా, అంటే లీవింగ్ ఏది జరుగుతుంది అది జరుగుతుందని వదిలిపెట్టేస్తే. బట్ ఈ నాన్ ప్రొలిఫెరేషన్ ట్రీటీ అనేదాన్ని ఇప్పుడు అటు ఇరాన్ ఉల్లంఘించింది, ఇటు అమెరికా ఉల్లంఘించింది, మిగిలిన వాళ్ళందరూ కూడాను. దీనివల్ల ఏమవుతుందంటే ఏవైతే ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయో వాళ్ళు ఇంకా ముందుకు సాగిపోయి ప్రపంచంలో అశాంతిని నెలకొల్పడానికి అవుతుంది. అది కూడా కాకుండా మాకేంటంటే ఈ ఇస్లామిక్ టెర్రరిజం ఇంకా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మరి ఈ ముస్లిం దేశాల్లో అయితే పెద్ద నిరసనలు పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకోసం అని మరి భారతదేశం మీద దీని ప్రభావము నిన్న జరిగిన దాని మీద, అంటే ఈరోజు యాక్చువల్లీ ఈ విషయం ఏదైనా ముందర ఆర్థిక వ్యవస్థ పునాదుల మీద దెబ్బతీస్తుందనే దానికి ఒక చిన్న ఇదేమనుకుంటే, తగ్గితే పర్వాలేదు కానీ ముందుకు పోతే చాలా ఇదవుతుందని
అది ఫస్ట్ స్టాక్ మార్కెట్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఈరోజు కూడా భారతదేశంలో మండే అది ఇన్సిడెంట్ అయిన తర్వాత ఉదయం చూస్తే మార్కెట్లు దగ్గర దగ్గర 900 పాయింట్లు నష్టమై క్లోజింగ్లోకి ఒక 600 పాయింట్ల నష్టం తగ్గి ఒక 300 పాయింట్ల దగ్గర కూర్చాయి. బట్ ఏ రోజు ఏమి జరుగుతుందో తెలియదు, ఈ రాత్రికి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే అటు ట్రంప్ గారు ఏ విధంగా ఇది చేస్తారనేటువంటిది ఎవరికీ తెలియదు. సో ఈ విషయం మీద మీరు మీ యొక్క స్పందన కావాలి. ఒకటి 2 రకాలు. అమెరికా ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇరాన్ భవితవ్యం మీద ఎట్లా ఉంటుంది అనేది ఒక పాయింట్. దీని ఎఫెక్ట్ భారతదేశానికి ఎట్లా ఉంటుంది అనేది 2 పరిశీలిద్దాం. మొట్టమొదటిది, చాలామంది అనుకుంటున్నట్టు అపోహపడుతున్నట్టు ఇదేదో ఇజ్రాయెల్ సడన్గా స్టార్ట్ చేసి అమెరికా నెత్తికి చుట్టింది అనుకోవటం పూర్తిగా అవాస్తవం. ఇది చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకొని ఒక 4-5 నెలల నుంచి అమెరికా ఇజ్రాయెల్ కలిసి స్ట్రాటజిక్గా చేసిందే కానీ ఇదేదో జస్ట్ లైక్ దట్ సడన్గా వాళ్ళు మొదలుపెట్టి దానివల్ల అమెరికా దీంట్లో ఇన్వాల్వ్ అయిందనుకోవటం అనేది కరెక్ట్ కాదు. దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ను ఎంత ఇబ్బంది పెట్టాలనో అంత ఇబ్బంది పెట్టింది, తను కాకుండా తన ప్రాక్సీస్ ద్వారా. ఇప్పుడు ఆ రోజు హమాసు అక్టోబర్ 17తో 12తో కదా, అక్టోబర్ 12th అనుకుంటాను, వచ్చి అంత అకృత్యాలు చేసింది కదా ఇజ్రాయలీ కామన్ పీపుల్ మీద. దానికి ఫండింగ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? హమాస్ అంత బలపడటానికి కారణం ఎవరు? ఆ యాక్టివిటీ ఇరాన్ కన్సెంట్తో జరిగిందా లేదా అనేది పూర్తిగా తెలియకపోయినా, బట్ హమాస్ను పెంచి ప్రోత్సహించింది మాత్రం ఇరానే. ఆ రోజే ఇజ్రాయెల్ డిసైడ్ చేసుకుంటూ ఉంటుంది 1 by 1 మన ఫైనల్ టార్గెట్ ఇరాన్ అనేటువంటి డెసిషన్ 2-3 ఏళ్ల క్రితమే అయిపోయింది, ఈరోజు అయినటువంటి స్పెసిఫిక్ థింగ్ కాదు. దెన్ హెజ్బుల్లాను వీళ్ళ నెత్తి మీదకి పంపించింది, సిరియాను ప్రేరేపించింది, హౌతీస్ చేత చేయించింది. వీళ్ళందరూ ఇరాన్కు ప్రాక్సీస్. ఇజ్రాయెల్ ఏం చేస్తూ వచ్చింది? ఒకళ్ళ తర్వాత ముందు హమాస్ను స్మాష్ చేసింది, దెన్ హిజ్బుల్లాను పూర్తి కొట్టేసింది, నిర్వీర్యం చేసేసింది, హౌతీస్ను కంట్రోల్లో పెట్టింది. సిరియాలో రిజిమ్ చేంజ్ చేసేశారు. అంతకుముందు రష్యాకు ఇరాన్కు అనుకూలంగా ఉన్న వాడిని తీసేశారు, అక్కడ వీళ్ళకి అనుకూలంగా ఉండేవాడు పెట్టుకునేటట్టు చేశారు. సో మిగిలిన వాళ్ళందరి మీద అయిన తర్వాత ఇప్పుడు ఇరాన్ మీద పడ్డారు. సరే, ఇరాను న్యూక్లియర్ వెపన్స్ తీసుకోవడానికి, ఆయుధాలు సంపాదించుకోవడానికి ఎంత దూరంలో ఉంది, ఎన్నాళ్ళు పడుతుంది అనేది ఒక పాయింట్. దానికన్నా మించి ఇరాన్లో రిజీమ్ చేంజ్ కోసం వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారనేది పక్కా ఒప్పిస్తూ ఉన్నది. సో ఇదొక సాకు మాత్రమే. బేసిక్గా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇరాన్లో రిజీమ్ చేంజ్ కావాలి, దానికోసం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం ప్రాసెస్లో అమెరికా మొన్న కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఎవరేమన్నా ఆ టెక్నాలజీ వాడుకున్నది మొత్తం అంతా వీళ్ళ ఈ అణు సంబంధిత శక్తి అంతా పూర్తిగా నాశనం అయిపోయి ఉంటుంది. చాలా దూరం వెళ్ళిపోతున్నారు, అవసరం కూడా. ఎందుకనంటే ఏ రకమైన కంట్రీస్లో అణు ఆయుధాలు ఉన్నా ప్రపంచానికి పెద్ద దెబ్బ కాదు అంటే ప్రజాస్వామికమైనటువంటివి, లిబరల్ డెమోక్రసీసు, సెక్యులర్ డెమోక్రసీస్ చేతిలో కనుక ఉందంటే పెద్దగా సమస్య ఉండదు. ఎంత వాళ్ళు ప్లానింగ్ చేసినా ప్లాటింగ్ చేసినా అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇండియా లాంటి దేశాల్లో ఉన్నందువల్ల ప్రమాదం లేదు. ఇక చైనా, రష్యా అంటావా లెగసీ వచ్చేసింది వాళ్ళకు ఉన్నాయి, ఇప్పుడు దానికి ఏం చేయలేదు. సిమిలర్లీ పాకిస్తాన్కు ఉండటం డేంజర్, బట్ ఏం చేయలేము. ఇప్పుడు కొత్తగా ఇటువంటి కంట్రీస్లో పోవటం అనేటటువంటిది ప్రపంచంలో ఎవరికి కూడా మంచిది కాదు. ఎంత అమెరికా యాంటీ అయినా కానీ ఇరాన్ను యాజ్ ఇట్ ఈస్గా చూస్తే అక్కడ ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా రియాక్షనరీ ప్రభుత్వం, మత ఛాందస ప్రభుత్వం, దేశంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం. 1979 ముందు చాలా లిబరల్గా ఉండేటటువంటిది ఇరాన్, షా పహలవి కింద. అటువంటి దేశాన్ని మొత్తం మధ్యకాలంలోకి తీసుకొని పోయినారు.
అటువంటి ఈరోజు కూడా ఏమంటాడు ఖొమైనీ, ఇరాన్ ముఖ్యం కాదు ఇస్లాం ముఖ్యం అంటాడు. అంత ఫండమెంటల్గా ఆలోచించేటటువంటి వ్యక్తులు మీరు. అటువంటి వాళ్ళ చేతుల్లో అణుబాంబు వస్తే మాత్రం ఇజ్రాయెల్కి తప్పకుండా దెబ్బేది. అందుకనే ఇజ్రాయెల్ చాలా గట్టిగా కొట్టింది. చాలా వరకు మిలిటరీగా అప్పర్ హ్యాండ్ వీళ్ళిద్దరూ తీసేసుకున్నారు కాబట్టి నేను అనుకోవటం ఇది స్లోగా రిజిమ్ చేంజ్కి పోతుంది. ఖొమైనీ తీసేయడానికి ప్రయత్నం గట్టిగా చేస్తారు, ప్రతి చోట చేస్తారు. ఇరాక్లో చేశారు, అది ఇక్కడ జరుగుతుంది. అమెరికా ఉన్న వాళ్ళని తీసేయటంలో చాలా గొప్పగా చేయగలదు, కానీ ఆ పైన అక్కడ సబ్స్టిట్యూట్ సరిగ్గా ఇవ్వలేదు. అందుకని వీళ్ళు ఎక్కడ ఏ దేశం మీద చేయబెట్టినా ఆ దేశాలన్నీ మాడి మర్చిపోతున్నాయి. వాడు సద్దాం హుసేన్ తీసేశారు, ఇరాక్ ఇప్పటిదాకా కొట్టుకుంటూనే ఉన్నది. గడాఫీని తీసేశారు, లిబియా ఇప్పటిదాకా కొట్టుకుంటూ ఉన్నది. రేపు ఇరాన్లో కూడా అదే రకమైన అనిశ్చిత పరిస్థితి రాబోతూ ఉన్నది. వీడిని ఖొమైనీని తీసేస్తాడు, బ్యాడ్ ఫెలో, బ్యాడ్ అడ్మినిస్ట్రేషను పోతుంది. బట్ ఎవరిని తెచ్చి పెడతారు? ఆ పహ్లవీని తీసుకొచ్చి పెడతారు, అంత రాజా పహ్లవి కొడుకును. వాడికి మ్యాండేట్ లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఏమవుతాయో తెలియదు. ఇరాన్ కూడా ఇరాక్ లాగా మిగిలిన ఇండియా వీటిలాగా మరీ అంత యూనిఫైడ్ కంట్రీ అయితే కాదు. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. లైక్ బెలూచి సమస్య పెద్ద సమస్య. బెలూచి సిస్తాన్ బెలూచి ఏరియాలో బెలూచి పీపుల్ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఇటు బెలూచిస్తాన్లో పాకిస్తాన్ వాళ్ళకు రిలేషన్ ఉంది. ఎప్పుడైతే అక్కడ సెంటర్ వీక్ అవుతుందో ఏదో ఒకటి ఫ్లేర్ అప్ అవుతుంది. సో లాట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ మాత్రం ఉండబోతున్నది. అదొకటి. ఇప్పుడున్న రిజీమ్ మనకు ఇండియాకు మంచిదా, రిజీమ్ చేంజ్ మంచిదా, అది కూడా ఆలోచిద్దాం. ఇప్పటి రిజీమ్తో మనకు మంచి కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయనేది డౌట్ లేదు. ఎందుకంటే వాడు ఎంత మత ఛాందసవాది లోకల్గా అయినప్పటికీ జియోపొలిటికల్గా భౌగోళికంగాను రాజకీయ భౌగోళికంగా భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ బాగా గుర్తించారు కాబట్టే చాలా విషయాల్లో ఇండియాతో ఒకటిగా పోతూ ఉన్నారు. అలాంగ్ విత్ రష్యా, ఇండియా, ఇరాన్ మంచి ఇదైంది. ఇన్ఫ్యాక్ట్ శాంక్షన్స్ లేకపోతే వాళ్ళ నుంచి చాలా ఆయిల్ మనం కొనుక్కొని ఉండేవాళ్ళం. అమెరికా శాంక్షన్ వల్ల కొనుక్కోలేకపోతున్నాం. అక్కడ చాలా కన్స్ట్రక్షన్ వర్క్లో ఇండియా ఇన్వాల్వ్ అయినది. ఎస్పెషల్లీ ఆ చబహార్ పోర్టు, అక్కడి నుంచి రైల్వే లైన్ ద్వారా మొత్తం ఈస్టర్న్ యూరప్ కనెక్టివిటీ, ఆఫ్ఘనిస్తాన్ కనెక్టివిటీ అన్నిటికీ చూసుకుంటూ ఉన్నది. వీటిలో ఏవి కూడా రిజీమ్ ఇదైనా ఇంకోటైనా దెబ్బతినవు. అది ఫస్ట్ థింగ్. సెకండ్, ఏది మనకు మంచిదంటే ఎప్పటికైనా లౌకికమైన ఇరాను భారతదేశానికి చాలా చాలా ప్లస్. రాజా పహ్లవి ఉన్నంత వరకు ఇండియాకు భారతదేశానికి ఇరాన్కు ఎక్సలెంట్ రిలేషన్షిప్ ఉండేది. జియోపొలిటికల్గా కొంతకాలం ఏం చేశాడు? పాకిస్తాన్కు మద్దతు ఇచ్చాడు. యాక్చువల్లీ 1965 యుద్ధం, 1971 అనుకుంటా, 72 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం టైంలో మాత్రం టువర్డ్స్ ది ఎండ్ పాకిస్తాన్కు సపోర్ట్గా వచ్చింది. ఎవరు? ఇరాన్. ఎందుకంటే ఆ డైనమిక్స్ ఇండియా ఇంకా బలపడటం వాళ్ళకి అప్పుడు ఇష్టం లేదు. బట్ ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఇండియాతో స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిల్డప్ చేశాడు రాజా పహ్లవి. బిల్డప్ చేసేప్పుడు యాక్చువల్గా కుర్దేముఖ్ ఐరన్ ఓర్ ప్రాజెక్టు మొత్తం వాళ్ళు ఫండింగ్ ఇచ్చి చేస్తామంటే ఇందిరాగాంధీ మొదలెట్టిన కొన్ని రోజులకే వాడు అధికారంలో నుంచి వెళ్ళిపోయినాడు. సో రెండోది, సెక్యులర్ ఇరాన్లో, లౌకిక ఇరాన్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఇస్లాంతో ఆగిపోరు. ఇస్లాంకు మించి చూస్తారు. ఇస్లాంకు మించి చూస్తే వాళ్ళు పర్షియన్, ఆరియన్, ఆ లీనియేజ్ గురించి ఆలోచిస్తారు. అక్కడ నీకు కల్చరల్గా కూడా చాలా చాలా ఇంటగ్రేషన్ ఇండియాకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అంతకుముందు రాజా పహ్లవి కానీ వాడు కానీ కాన్వరేషన్ అయినప్పుడు ఇస్లామును బేసిస్గా తీసుకొని రాజ్యానికి రాలేదు. డేరియస్సు, సైరస్సు, అంతకుముందు పర్షియన్ రాజులు, ఇస్లాం రాకముందు బ్రహ్మాండమైన సివిలైజేషన్ ఏది? పర్షియన్ సివిలైజేషన్, ఇరాన్ సివిలైజేషన్. దాని లీనియేజ్ నుంచి తీసుకున్నారు జొరాస్ట్రియన్ రిలీజన్. ఈ జొరాస్ట్రియన్ రిలీజన్ ఒకటి పెద్దగా మనం లింక్ చేస్తుంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మనకి ఇక్కడ ఉన్నటువంటి పార్సీ మొత్తం వాళ్ళంతా బేసికలీ ఇరానియన్స్. సో ఇది కాబట్టి సెక్యులర్, లౌకికమైన, ప్రిఫరబుల్లీ ప్రజాస్వామికమైన ఇరాన్ ఏ రోజైనా మత ఛాందసవాదం మీద ఏర్పడిన రిగ్రెసివ్, బ్యాక్వర్డ్ లుకింగ్ ఈ ఖొమైనీ లాంటి వాళ్ళ దానికన్నా కానీ
ఇండియాకి ఎప్పటికైనా కానీ చాలా చాలా మంచిది. ఇక ఒకవేళ అది ఇది రాకుండా ఇన్స్టెబిలిటీ ఉంటే మాత్రం మనకన్నా ఎక్కువ పాకిస్తాన్ నష్టపోతుంది. తప్పకుండా అక్కడ బెలూచిస్తాన్ ప్రాబ్లం మొదలవుతుంది. దాంతో ఇక్కడ బెలూచిస్తాన్కు ఊపు వస్తుంది. అది పాకిస్తాన్కు పెద్ద దెబ్బ. రెండోది పాకిస్తాన్ ఇమ్మీడియట్ నైబర్ ఇరాన్కు, మనం కాదు. సో అంతవరకు మనకు పెద్ద ఇన్స్టెబిలిటీ రాదు. బ్రాడ్గా ఈ రిజిమ్ పోవటం భారత్కు మంచిదా కాదా అని నేను అడిగితే మంచిదే అనే చెప్తాను. ఒక లౌకికమైన ప్రజాస్వామికమైన దేశంగా ఇరాన్ గనక స్టెబిలైజ్ కాగలిగితే ఎప్పటికైనా భారత్కు చాలా మంచిది, మంచి రిలేషన్స్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. మిడిల్ ఈస్ట్లో కూడా పీస్ లాంగ్ రన్లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం ఇది ఎట్లా రియాక్ట్ అవుతారో. బట్ ఒకటి, ఇజ్రాయెలు అమెరికా కలిసి పెద్ద దెబ్బే కొట్టారు. ఇజ్రాయెల్కి ఇంకా నష్టం కలిగించవచ్చు, ఇంకా వీడి దగ్గర చాలా మిసైల్స్ ఉన్నాయి. బట్ దాన్ని తట్టుకోగలుగుతుంది ఇజ్రాయెల్ ఎందుకు తట్టుకోగలుగుతుంది అంటే బేసిక్గా నేను మొన్న చెప్పినట్టుగా ఇజ్రాయెల్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ నథింగ్. ఇజ్రాయెల్ అమెరికా ప్రాక్సీ. అమెరికా డబ్బంతా అక్కడ ఉంది, వాళ్ళు పెడుతున్నారు, పోషిస్తున్నారు, చేస్తున్నారు. బట్ ఆఫ్ కోర్స్ బ్రిలియంట్ పీపుల్, గుడ్ ఎకానమీ. బట్ ఏ ఎకానమీ కూడా ఇంత లాంగ్ రన్ యుద్ధాన్ని తట్టుకొని నిలిచేంత పెద్ద ఎకానమీ అయితే ఇజ్రాయెల్ కాదు. బట్ అది నిలబడి ముందుకు పోగలుగుతుందంటే దానికి కారణం అమెరికా. అంటే మరి మిగిలిన దేశాల జోక్యం ఉంటుందనుకుంటున్నారా? ఉండకపోవచ్చు. అన్ని లిప్ సర్వీసే కానీ ఎవడు రాడు. ఎందుకంటే ఇప్పటికీ ఇది యూనిపోలార్ వరల్డ్. అమెరికాయే డామినేట్ చేస్తుంది. అమెరికాతో యుద్ధం పెట్టుకోవాలన్న ఉద్దేశం రష్యాకు లేదు, చైనాకు లేదు. సో మాటకు కొంత ఇచ్చేస్తారు కానీ ఇరాన్ తరఫున ఎవడో వచ్చి పోరాడే అవకాశం అయితే లేదు. దీంట్లో యునైటెడ్ నేషన్స్ ఏ ప్రాక్సీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఈరోజు వాళ్ళు ఏం చెప్తే అక్కడ అదే రన్ అవుతుంది. మరి అంతా వేచి చూడాలి. అట్లీస్ట్ ఈ వారంలోనైనా ఈ ఉద్రిక్తతలు తగ్గి ఇటో అటు ఏదో ఒక విధంగా ఒక డెసిషన్ కనుక వస్తే ప్రపంచంలో అందరూ శాంతియుతంగా ఉండడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను.